హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మడు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతున్నావు ఈరోజు మా ప్రైవేట్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అప్పు సస్పెండ్ అవడానికి కారణం యామిని అని చెప్పేసి అంటూ నిజాన్ని తెలుసుకున్న రాజ్. మరి నిజాన్ని తెలుసుకున్న రాజ్ యామిని నుంచి అప్పుని సేవ్ చేస్తాడా? మరి యామినికి షాక్ ఎలా ఇవ్వబోతున్నాడో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్లో సీరియల్లో ఏం జరిగిందో కనుక చూసుకుంటే, యామిని సిద్ధార్థ్కి రాజ్ గతం మర్చిపోయాడు అని నిజం చెప్పినా అన్నా కూడా కావ్య మాత్రం పెద్దగా భయపడలేదు, పట్టించుకోదు కూడా. నీకోసం ఇదే కాకుండా మరో ట్విస్ట్ కూడా ఉంది, మరో దెబ్బ కొడుతున్నా, అందుకే అదేంటో అని కనుక నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారిగా తల పట్టుకుంటుంది. చాలా భయపడిపోతుంది కావ్య. అసలు యామిని ఏం చేయబోతుందా అని స్వప్నకి అప్పుకి కాల్ చేసి జాగ్రత్తలు అయితే చెప్తుంది కావ్య. యామినితో ఏదో సమస్య రాబోతుందని ఇద్దరికి కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది కూడా. అయినా సరే అప్పు యామిని అయితే ఉచ్చులో పడిపోతుంది. మొత్తానికి ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటుంది. ఇక అయితే ఆ కుట్ర గురించి ఇంకా కళావతికి తెలియదు. మరోవైపు రాజు మాత్రం ఏమాత్రం భయపడకుండా సిద్ధార్థ్కి జలకుల మీద జలకులు ఇవ్వడంతో సిద్ధార్థ్ తోకముడిసేస్తాడు. పైగా సిద్ధార్థ్ తండ్రి నేర చరిత్ర గురించి అందరి ముందు రాజ్ బయట పెట్టేస్తాడు. నీకు గతంలో జరిగిన డీల్స్ గురించి ఏమైనా గుర్తుందో చెప్పు చూద్దామని చెప్పేసి సిద్ధార్థ్ అనగానే, మీ నాన్నగారు జింబాబ్వే నుంచి అక్రమంగా బంగారం తెచ్చి కంపెనీలో పెట్టాలని చూశారు. ఆ విషయం మీ నాన్నగారి మా తాతగారికి తప్ప నీకు నాకు మాత్రమే తెలుసు. కానీ ఈ రోజు వరకు దాచుకోవాల్సిన విషయాన్ని బయట పెట్టేసరికి బిత్తరపోయిన సిద్ధార్థ్ ఒక్కసారిగా దారిలోకి వచ్చేస్తాడు. అలాగే సిద్ధార్థ్ నడిపిస్తున్న బోగస్ కంపెనీల గురించి కూడా రాజ్ మాట్లాడటంతో మిగిలిన బోర్డు మెంబర్స్ కి సిద్ధార్థ్ ని తిట్టేస్తారు. రాజ్ కి నాకంటే చాలా సత్తా ఉంది, తన ఎండీగా బెస్ట్ అంటూ పొగడడం మొదలు పెట్టేస్తాడు సిద్ధార్థ్. ఇక అయితే కళావతి లోపలికి వచ్చి అంతా చూసి ఈయనకి ఇదంతా ఎలా గుర్తుంది, గతం కానీ గుర్తొచ్చిందా అనుకుంటుంది అయోమయంగా కావ్య. రాజ్ మాటలకి శృతి అలానే మేనేజర్ కూడా సూపర్ అంటే సూపర్ అని చిన్నగా నవ్వుకుంటారు. సిద్ధార్థ్ చివరికి రాజ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్లిపోగానే మిగిలిన బోర్డు మెంబర్స్ అలానే శృతి మేనేజర్ అందరూ కూడా వెళ్లిపోతారు. క్యాబిన్లోకి కావ్య రాజ్ మాత్రమే ఉంటారు. ఇక అప్పుడే రాజ్ ని కావ్య, నేను చెప్పనివి కూడా మీకు ఎలా తెలుసు, అసలు సిద్ధార్థ్ వాళ్ళ నాన్న ఫ్రాడ్ అనే సంగతి నాకే తెలియదు కదా అని చెప్పేసి అంటుంది. అయితే రాజ్ చాలా కూల్ గా, ఊరుకోండి కళావతి గారు, బాగా నటించారు అని నన్ను మెచ్చుకుంటారు అనుకుంటే అనుమానిస్తున్నారేంటి మీరు తప్ప నాకు ఇంకెవరు చెప్తారు చెప్పండి, ఈ విషయాలన్నీ మీరే చెప్పారు కదా, ఈ విషయాలన్నీ అని చెప్పేసి అంటాడు రాజ్. కావ్య షాక్ అయిపోతుంది. అంటే ఈయనకు నేను చెప్పని విషయాలు కూడా గుర్తొస్తాయన్నమాట, అంటే ఈయనకు నేను చెప్పని విషయాలు కూడా గుర్తొస్తున్నాయన్నమాట అని తన మనసులో సంతోషించి, రామ్ గారు ఇవేనా మీకు ఇంకేమైనా గుర్తొస్తున్నాయని చెప్పేసి అడుగుతుంది అనుమానంగా కావ్య రాజ్ ని. కావ్య అలా అనుమానంగా అడిగేసరికి రాజ్ కు మళ్ళీ కోపం వస్తుంది. కళావతి గారు మీరు నన్ను అలా అడుగుతున్నారేంటి, నేనేమైనా హాట్ డిస్క్ నా అంటూ ఫైర్ అవుతాడు. ఇక దాంతో కావ్య అయ్యో సారీ అండి, ఎనివే థ్యాంక్ యూ అని చేయందిస్తుంది రాజ్ కి. ఇక పొంగిపోతూ సంబరంగా కావ్య చేతిని పట్టుకుంటాడు రాజ్. అయితే సీన్ కట్ చేస్తే బోర్డ్ మీటింగ్ లో సిద్ధార్థ్ తల వంచిన విషయం సుభాష్ కి ఫోన్ లో చెప్పేస్తారు. ఈ సమాచారం రావడంతో ఇంట్లో అందరికీ సంతోషంగా కావ్య రాజ్ గెలిచారు అని చెప్తారు. దాంతో రాహుల్ రుద్రాని తప్ప అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మరోవైపు కళావతికి రాజ్ ప్రపోజ్ చేసే సమయం రానే వస్తుంది. అప్పుడే యామిని కాల్ రావడంతో ఇక పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. ఇక అయితే యామిని చాలా తెలివిగా ఆ సమయంలో అప్పు ఏసీబీ వాళ్ళకి చిక్కిన సంగతి కళావతికి చెప్పేస్తుంది. ఇక దాంతో రాజ్ దగ్గరకు పరుగున వెళ్లి కళావతి అప్పు అరెస్ట్ అయ్యింది, ఏదో కేసులో ఇరుక్కుందట, వెంటనే వెళ్ళాలి అంటుంది. ఇక దాంతో రాజ్ అయ్యో నేను వస్తాను పదండి అని చెప్పేసి అంటాడు. వద్దు రామ్ గారు, నిజంగానే మీ అవసరం ఉంటే నేనే కాల్ చేస్తాను, ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అంటుంది కావ్య. ఇక రాజ్ అలానే అని చెప్పేసి అంటూ కావ్య వెళ్తూ ఉంటే దీనంగా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే కావ్య అంత దూరం నుంచి పరుగున వచ్చి రాజుని హక్ చేసుకుని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తన ఏడుపును ఆపేసుకుంటుంది. ఇక మళ్ళీ తేరుకునే రాజును వదిలేసి సారీ రామ్ గారు అనేసి వెళ్ళిపోబోతుంది. ఆ ఎమోషనల్ రాజ్ కి బాగా అర్థమవుతుంది. ఇక రాజ్ ఇంటికి వెళ్తాడు. ఇక కావ్య అయితే అప్పు దగ్గరికి వెళ్తుంది. ఇదే విషయాన్ని యామినికి అయితే కాల్ చేసి మరి రుద్రానికి చెప్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆఫీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందని అక్కడ చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. కానీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్, యామిని లంచం కేసులో ఇరుక్కుంది, తను సస్పెండ్ అయిందన్న విషయాన్ని మొత్తానికి అయితే యామిని కాల్ చేసి రుద్రానికి చెప్పడంతో రుద్రాని ఇంట్లో వాళ్ళందరి ముందు కూడా ఒక్కసారిగా బాంబు పేలుస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు, చాలా ఎమోషనల్ అయిపోతారు. దాంతో కళ్యాణ్ కూడా ఇంట్లోనే ఉంటాడు. ఈ విషయం తెలిసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఇక రుద్రాని అయితే అలానే మాట్లాడుతూ ఉంటుంది. అక్కడికి వచ్చి నిదానంగా కోర్టుకి వెళ్లిపోతుంది అప్పు. కోర్టు నుంచి నిదానంగా దుగ్గిరాల వారి చిన్న కోడలు జైలుకి వెళ్లాల్సిందే అని చెప్పేశాడు. ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ లోపల
కళావతి అయితే ఇంటికి వస్తుంది. నా చెల్లెలు ఏ తప్పు చేయలేదని కావాలని ఇరికించానని నేను అందరి ముందు కోర్టులో నిరూపిస్తానని చెప్పేసి అంటుంది. నిరూపించలేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పేసాడు. ధనలక్ష్మి చాలా సీరియస్ గా ఉంటుంది. చూడండి, గనక అప్పు ఏ తప్పు చేయలేదని నిరూపించలేకపోతే మీకు తగ్గ కోడలుగా, మీకు ఇష్టమైన కోడలుగా ఇంటిలోనే ఉండిపోతుంది, అర్థమైంది అని చెప్పేసాడు. కావ్య ఛాలెంజ్ ఇస్తుంది. వెంటనే అప్పు హాల్లో నుంచి గదిలోకి వెళ్ళిపోయి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో కావ్య అప్పు దగ్గరకు వచ్చి, చూడు అప్పు, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు, నువ్వు ఇలా కృంగిపోకూడదు, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను, నువ్వు ఈ ఉద్యోగం సంపాదించడానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఈ లోపల కళ్యాణ్ కూడా వస్తాడు. ఎందుకు అప్పు, నువ్వు చేయని తప్పుకి ఎందుకు ఇంత బాధపడుతున్నావు, నీ మీద కావాలని ఎవరో ఈ నేరం మోపారు, అది కూడా యామిని అని నాకు తెలుసు అని చెప్పేసి అంటూ కావ్య అనడంతో అప్పు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. నువ్వు నాకు ముందే కాల్ చేసి చెప్పావు యామిని ఏదో కుట్ర పండుతుందని, కానీ ఈ రకంగా చేస్తుందని అసలు అనుకోలేదు. తను ఆ యామినికి సంబంధించిన ఒక క్లూ దొరికినా సరే మనం అసలు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అంటే, ముందు యామిని ఏ తప్పు చేస్తుందో మనం కొంచెమైనా వెతకాలి, దానికి సంబంధించిన క్లూస్ మనకు దొరకాలి. దానికి ఒకే ఒక్క మార్గం, బావని రంగంలోకి తిప్పాలి. ఒకసారి నువ్వు బావతో మాట్లాడి జరిగింది బావకి చెప్పు, బావ హెల్ప్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా మనం యామిని గురించి తెలుసుకోవచ్చు అని చెప్పేశాడు. అప్పు అనేసరికి ఇక వెంటనే కావ్య అయితే రాజ్కి అయితే కాల్ చేస్తుంది. ఇందులో ఫోన్ లిఫ్ట్ చేసిన రాజ్ అయితే, చెప్పండి కళావతి గారు, అసలు అప్పుని సస్పెండ్ చేసింది ఎవరు, అసలు ఏమైంది అని చెప్పేసి అంటూ మొత్తానికి రాజ్ అడిగేసరికి ఇక కావ్య జరిగింది చెప్తోంది. ఇద్దరు రౌడీలు వచ్చారు, షాప్ ఓపెనింగ్ కింద 20 లక్షల రూపాయలు లంచం అడిగారు అని చెప్పేసి అంటూ అప్పుని లంచం కేసులో 20 లక్షల రూపాయలు ఇస్తూ అడ్డంగా ఇరికించేశారు. నిజానికి అసలు ఇదంతా ఎవరో కావాలని చేయించారని అనిపించింది. రౌడీలు ఎవరో గానీ మనం పట్టుకుంటేనే, వాళ్ళని కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తేనే అప్పుడు అసలు అప్పు ఏ తప్పు చేయలేదని, లంచం తీసుకోలేదని అలాంటి నిజాన్ని బయట పెట్టిస్తే తప్ప అప్పు సస్పెండ్ ఆర్డర్ క్యాన్సిల్ అవ్వదు అని చెప్పేసి అంటూ కావ్య రాస్తూ చెప్పేసరికి, చూడండి కళావతి గారు, వాళ్ళెవరినో నేను పట్టుకుంటారు, అప్పుని ఎలాగైనా నేను సేవ్ చేస్తాను, ఉన్నాను కదా మీకు అని చెప్పేసి అంటూ మొత్తానికి ధైర్యం చెప్తాడు. ఇక ఇంతలో యామిని అయితే బాల్కనీలో నుంచొని అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ గా కనిపిస్తూ ఉంటుంది. కళావతితో మాట్లాడేసిన రాజ్ అయితే యామిని అయితే చూస్తాడు. ఇదేంటి యామిని ఈ టైంలో బయట ఉందేంటి, కోసం వెయిట్ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి అంటూ ఇక రాజ్ అయితే యామినికి తెలియకుండా యామిని వెనకాల ఫాలో అవుతాడు. ఇక తర్వాత యామినికి అయితే ఆ రౌడీల నుంచి కాల్ వస్తుంది. మేడం, మీరు చెప్పినట్లుగానే చేస్తాను, మేడం లంచం కేసు కింద ఇరుక్కునేలాగా చేశాను, మీరు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ని ఇచ్చేస్తారా అని చెప్పేసాడు. ఇక రౌడీలు మాట్లాడేసరికి, చూడండి మీరు చెప్పినట్లుగా మీరు చేశారు కాబట్టి ఉదయమే నేను మిమ్మల్ని ఒక ప్లేస్ లో కలుస్తాను, అక్కడికి రండి అని చెప్పేసాడు. మొత్తానికి అడ్రస్ చెప్పడం జరుగుతుంది. ఇక వెంటనే రాజ్ అయితే యామినికి తెలియకుండా ఆ మాటలను వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే అప్పు సస్పెండ్ కి కారణం యామిని అన్నమాట. యామిని ఎలా చేస్తుంది, అప్పు ఇంటికి వచ్చి మరి యామినికి వార్నింగ్ ఇచ్చింది, తిరిగి మళ్ళీ దాని మీదే రివెంజ్ తీసుకోవడానికి తన ఉద్యోగం పోయేలాగా ఎలా చేస్తుంది అని చెప్పేసి మొత్తానికి రాజ్కి అయితే డౌట్ వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే యామిని అయితే అనుకున్నట్లుగానే ఇంట్లో మనీ తీసుకుని బయటికి వెళ్తూ ఆ రౌడీలను కలిసి మాట్లాడటం జరుగుతుంది. ఇక ఇదంతా కూడా రాజ్ అయితే చూసి వీడియో అయితే తీసేస్తాడు. తర్వాత యామిని దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకున్న రౌడీలు అయితే వెళ్ళిపోతారు. ఇక తర్వాత యామిని అయితే, చూడు కావ్య, నీ జీవితంలో ఎప్పటికీ కూడా రామ్ ప్రపోజల్ ని ఓకే చేయలేవు, మీ ఇద్దరు నేను అస్సలు కలవనివ్వను, మీదట నీ జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసాడు. యామిని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. నిజానికి యామినికి సంబంధించిన సన్నీ కూడా సేకరిస్తున్నాడని అయితే తెలుసుకోలేకపోతుంది. ఇక తర్వాత రాజ్ అయితే ఆ వీడియో మొత్తాన్ని తీసుకుని వెళ్లి కళావతికి అయితే చూపిస్తాడు. దాంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ యామిని కావాలనే సస్పెండ్ అయ్యేలాగా చేసింది ఈ ఒక్క వీడియో చాలు రామ్ గారు, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, నా చెల్లెలు ఏ తప్పు చేయలేదని నేను నిర్దోషిగా నిరూపిస్తానని చెప్పేసి అంటూ ఇక కావ్య అయితే అయితే థ్యాంక్స్ చెప్తుంది. మరి ఈ వీడియో ఆధారంగా అప్పుని రిలీజ్ చేస్తారా, యామిని ఎటువంటిదో రాజ్ అయితే తెలుసుకోబోతున్నాడు. ఈ విధంగా బ్రహ్మణి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ బ్రహ్మణి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అలానే డైలీ ఎపిసోడ్స్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.